గురుగులు ఉన్నాయే, గురుగులు, ఆ గురుగులు చూడటానికి గోధుమల మాదిరిగా ఉంటాయి. చూడటానికి దాన్ని పొట్ట విప్పి చూస్తే లోపల ఏమీ ఉండదు, ఎంప్టీ. దట్ ఈస్ డిసీవింగ్ స్పిరిట్. చూడటానికి విశ్వాసి మాదిరిగా ఉంటుంది, కానీ లోపల ఏమీ ఉండదు. గోధుమ గట్టి గింజ ఎప్పటికైనా గోధుమే, దాని నిండా ఆహారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నిండా ఆహారం ఉంటుంది. గురుగులు చూడటానికి గోధుమలు మాదిరిగా ఉంటుంది, కానీ వాస్తవానికి గోధుమలు కావాలి, లోపల ఏముండవు. బైబిల్ సెలవిస్తుంది, వీరు భక్తిని చెప్పండి వేషంగా ధరిస్తారు, కానీ లోన దేవుని శక్తిని ఆశ్రయించారు. చూడటానికి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా వ్యక్తపరుస్తారు, కానీ లోపల ఆ దైవ లక్షణాలు ఏవి ఉండవు. దేవుని భయం ఏమాత్రం ఉండదు, దేవునితో సంబంధం ఏమాత్రం ఉండదు, ఏ కోణంలో మంచితనం ఉండదు. చూడటానికి మాత్రం విశ్వాసి, కానీ లోపల దైవికమైన గుణం ఒక్కటి ఉండదు. అలాంటి వారే మిశ్రిత జనం. దేవుని బిడ్డలతో కలిసిపోయారు, కలిసిపోయి వాళ్ళతో సాగిపోతున్నారు, కానీ వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడలేదు. ఒరిజినల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు. ఒకసారి నెహెమ్యా సెన్సస్ తీశాడు, జనసంఖ్య. ఆ జనసంఖ్య తీసినప్పుడు జనాభా అంతా బయటపడింది. అందులో ఒక తెగవారు బయటకు వచ్చారు. ఆ తెగవారిని వీళ్ళెక్కడోళ్ళు, వీళ్ళ గోత్రం ఏంటి, వీళ్ళ ఇంటి పేరేంటి అని రిజిస్టర్ అంతా వెతికితే రిజిస్టర్లో వాళ్ళ పేరు లేవు. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇంటి నెంబర్ కూడా తెచ్చుకున్నారు, మున్సిపాలిటీ నెంబర్ తెచ్చేసుకున్నారు. మేము కూడా గౌతమ్ నగర్ విశ్వాసులమే, మేము కూడా గ్లోరియస్ సంఘమే, కానీ రిజిస్టర్లో వాళ్ళ పేరు లేవు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, సరే డూ యూ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ? ఆధార్ కార్డు ఉందా? లేదు. రేషన్ కార్డు ఉందా? లేదు. మరి మీరు మాలో ఒక్కరిని ఎలా తెలుస్తుంది? పేరు అబ్రహాం, పేరు యాకోబ్, పేరు ఇసాకు, బట్ వేర్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? నో ఐడెంటిటీ. రిజిస్టర్లో పేరు లేదు, కానీ వీళ్ళు దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారందరినీ నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? తీసి పక్కన పెట్టేసి అపవిత్రులను ముద్ర వేసేశారు. చదవండి నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం 5వ వాక్యం. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా. తర్వాత చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది? 60వ వచనం 60. ఈ నెతీనీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. 60వ వచనం 60. 64వ వచనం. 60వ వచనం చదవండి. ఈ నెతీనులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తెల్హర్హ, కెరూబు, అదోని, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలుల సంబంధులో కారో తెలుపుటకును తమ ఇంటి పేరైనను తమ వంశావళి పత్రమునైనను కనుపర్చుకొనలేకపోయిరి. వారెవరనగా దే హ్యావ్ నో ఐడెంటిటీ. వారి పేర్లు రిజిస్టర్లో లేవు, కానీ వాళ్ళు ఎలా చలామణి అవుతున్నారు? విశ్వాసులు, ఇశ్రాయేలీలు, యూదులు. నీవు నిజమైన యూదుడు అయితే నీ పేరు రిజిస్టర్ చేసి ఉండాలి.
బట్ యు ఆర్ నాట్ రిజిస్టర్డ్. మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి? 64వ వాక్యం. వీరు వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకములను వెతకగా, వారి రిజిస్టర్, వారి సెన్సస్ రిజిస్టర్ బుక్స్ ని వెతకగా అది కనబడకపోయెను. వారి పేర్లు ఆ పుస్తకంలో కనబడలేదు. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. అందరు తలలు పైకెత్తండి. అందరు నా వైపు చూడండి. 1,000,000 రూపాయల కంటే అధికమైన విలువైన మాట ఒకటి వినండి. మీ పేర్లు గ్లోరియస్ మినిస్ట్రీస్ రిజిస్టర్ బుక్లో ఉండవచ్చు. మీ పేర్లన్నీ కూడా అక్కడ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్నంత మాత్రాన పరలోకం గ్యారెంటీ అని చెప్పలేదు. అందుకని మీ పేర్లు ఇక్కడో అక్కడో గిన్నిస్ బుక్లోనో మెటర్నిటీ హాస్పిటల్లోనో డెత్ సర్టిఫికెట్లు ఉండడం కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడుట ముఖ్యము. ఎందుకంటే రేపు అక్కడ ఎవరి పేర్లు రాయబడిందో ఆ పేర్లు పిలుస్తాడు. ఆయన పేర్లు పెట్టి పిలువగా పిలిచిన వారందరూ రాకల్లో ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి అక్కడ నీ పేరు రాయబడకపోతే నీ జీవితంలో భయంకరమైన నష్టం సంపాదిస్తావు. అందుకని యేసు ప్రభు ఒకరోజు అన్నాడు, నువ్వు పేరు సంపాదించావని, 10 మంది నేను పొగుడుతున్నారని, దయ్యాలు నీకు లోబడుతున్నాయని సంతోషించకు నాయనా, నీ పేర్లు పరలోకంలో రాయబడినందుకు సంతోషించమన్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. అందుకని మన ప్రయాసం అక్కడ మన పేర్లు రాయబడాలి. అక్కడ ఎవరి పేర్లు రాస్తాడు? ఎవరి పేర్లు అంటే నిజమైన విశ్వాసులు, ఒరిజినల్. గోధుమలు ఒరిజినల్, గురుగులు డూప్లికేట్. ఇవి 2 సంఘంలో ఉన్నాయి. ఎవరి సంఘం? దేవుడు కొన్న సంఘం, తన సంఘం. ఏ సంఘం? దేవుడు తానే విత్తే సంఘం, దేవుడు తానే మాట్లాడే సంఘం. దేవుడు తానే ప్రతి ఆదివారం ప్రతి గుండెను తట్టేటట్లుగా మాట్లాడే సంఘంలో డూప్లికేట్ విశ్వాసులు, ఒరిజినల్ విశ్వాసులు ఇద్దరు ఉన్నారు. డూప్లికేట్ విశ్వాసులు ఒరిజినల్కి ఎప్పుడు బాధ కలిగిస్తారు. ఆల్వేస్. చెప్పనా? బైబిల్లో ఏబేలు ఒరిజినల్, కయీను డూప్లికేట్. చెప్పండి, ఎవరెవరిని బాధ పెట్టారు? డూప్లికేట్ బాధ పెట్టాడా? ఒరిజినల్ బాధ పెట్టాడా? డూప్లికేట్ ఒరిజినల్ని బాధ పెట్టాడు. ఇష్మాయిల్, ఇస్సాకు ఉన్నారా? ఎవరెవరిని బాధ పెట్టారు? డూప్లికేట్ ఒరిజినల్ బాధ పెట్టాడు. షారా, హాగరు ఉన్నారా? హాగరు షారాని బాధ పెట్టింది. ఒక మాట చెప్పాలంటే డూప్లికేట్ ఒరిజినల్ని బాధ పెడుతుంది. నౌ లిజన్, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే బాధ పెట్టినోడు ఎవడన్నట్టు? చెప్పాలి గట్టిగా, మంచి చెప్పరే. వాడు డూప్లికేట్ కనుక బాధ పెడతాడు. ఈ డూప్లికేట్కి అన్ని భాషలు వచ్చేస్తాయి, అన్నీ మాట్లాడతాడు. అన్య భాష మాట్లాడతాడు, సంస్కృతం మాట్లాడతాడు, లోకంలో రకరకాలుగా మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. కానీ దేవుని బిడ్డల భాష మాత్రం రాదా? నెహెమ్యా కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. చదవండి నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం. నెహెమ్యా 13 23వ వాక్యం చూడండి. 13:23. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన అష్టోదు,
అమ్మోను మోయాబ్ సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడ్డారు. వారి కుమారులు సగము మంది యూదులు కనిపించారంట. కొంతమంది యూదులు, వారిలో సగం మంది అష్టోదు భాష మాట్లాడతారు. వారు ఆయా భాషలు ఇంకా ఇంకేం మాట్లాడతారు? ఆయా భాషలు కూడా మాట్లాడతారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయా భాషలు, రకరకాల భాషలు, సంస్కృతులు అన్నీ మాట్లాడతారు. కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. స్తోత్ర. యూదుల భాష అంటే దేవుని భాష, మనకు అర్థమైనట్లుగా. అంటే వీళ్ళు ఎవరు అంటే లేనిపోని భాష మాట్లాడతారు. కొట్టేటట్లుగా మాట్లాడతారు, తిట్టే భాష మాట్లాడతారు, రెండర్థాల భాషలు మాట్లాడతారు. స్తోత్రం. రెండు అర్థాలతో మాట్లాడతారు. పనికిమాల భాషలు మాట్లాడతారు, చెడ్డ భాష మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. కానీ దేవుని భాష మాత్రం రాదు. అన్య భాష కూడా మాట్లాడతారు. అందరికంటే వీళ్ళే ఎక్కువ ఎగురుతారు. చివరికి దేవుని భాష మాత్రం రాదు. ఏమిటి దేవుని భాష? సమాధానం, ప్రేమ, సాత్వికం, నెమ్మదిగా మాట్లాడడం, దీర్ఘశాంతం, ఇవన్నీ దేవుని భాష. ఇది రాదు వాళ్ళకి. అన్ని భాషలు మాట్లాడతారు కానీ దేవుని భాష రాదు. తండ్రి ఎవరు? యూదుడు. తల్లి ఎవరు? అన్యురాలు. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అది తండ్రి ఏమో క్రిస్టియన్, తల్లి ఏమో అన్యురాలు. ఇప్పుడు వాళ్ళకి ఏ భాష వచ్చింది? మదర్ టంగ్ వచ్చింది, అదర్ టంగ్ వచ్చింది, ఫాదర్ టంగ్ రాలేదు. స్తోత్రం. బహుశా ఇంటికి యజమాని తల్లే, తండ్రి సైలెంటే. ఆయన ఏం నడవాలి అక్కడ. ప్రియులారా, మన జీవితాల్లో ఒరిజినల్ డూప్లికేట్ మధ్యలో పెద్ద పోరాటం. ఆ డూప్లికేట్ ఎంత మెరుస్తుందంటే ఒరిజినల్ కంటే ఎక్కువ మెరుస్తుంది. డూప్లికేట్కి మోత ఎక్కువ. డూప్లికేట్ సెల్ ఫోన్ చూసారా? రింగ్ టోన్ మోగిందంటే చర్చ్ అంతా దద్దరిల్లుతుంది. చైనా ఫోన్, కంపెనీ ఫోన్ నెమ్మదిగా మోగుతుంది. డూప్లికేట్కి మెరుపు ఎక్కువ, దీనికి మెరుపు తక్కువ. కానీ ఏది ఏమైనా డూప్లికేట్ ఎంత కనుపరుచుకున్నా అది ఎప్పటికీ డూప్లికేటే. ఒరిజినల్ ఎంత దాగి ఉన్నా, ఎంత మరుగున ఉన్నా, ఏనాటికైనా ఒరిజినలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తులు ఉన్నారు అలాగా. వారు యూదులు కాకయే చెప్పండి తాము యూదులమని చెప్పుకునే సాతాను సమాజపు వారు ఉన్నారట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చదవని ముగిస్తున్నాను. యూదులు కాకయే అంటే క్రైస్తవులు కాకయే తాము క్రైస్తవులని అబద్ధమాడు సాతాను సమాజపు వాడు. ఇప్పుడు చాలా లోతైన విషయం మీకు చెప్తాను, వినండి అందరు. షాకింగ్ న్యూస్ ఇస్తాను, అందరు తలలు పైకెత్తండి. క్రైస్తవుడు కాదు కానీ క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు. ప్రొఫెసింగ్ క్రిస్టియన్, పేరు క్రైస్తవుడు. యూదుడు కాదు, క్రైస్తవుడు కాదని యూదుడు క్రైస్తవుని చెప్పుకుంటున్నాడు. ఎవరంట వాడు? సాతాను సమాజానికి చెందినవాడు. జాగ్రత్త. ఈ కన్క్లూషన్ మాట అందరు జాగ్రత్తగా వినండి. మీరు చెప్పండి, వాడెవడు? సాతాను సమాజం. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట?
క్రైస్తవులు కాకయే ఏం చెప్పుకుంటున్నాడు అంటే ఎక్కడున్నాడు ఆయన? సంఘంలో ఉన్నాడు, క్రైస్తవుల మధ్యలో ఉంటాడు. కానీ క్రైస్తవుడు కాదు, క్రైస్తవునిగా కనుపరుచుకుంటాడు. కానీ లోపల ఎవరంట? సైతాను సమాజానికి చెందినవాడు. ఇన్ఫర్మేషన్ కొరకు వస్తాడు. వేగు చూడటానికి వస్తాడు. పాస్టర్ గారు ఏం మాట్లాడతారని కనిపెట్టడానికి వస్తాడు. రహస్యంగా రికార్డ్ చేయటానికి వస్తాడు. నేను చెప్పే ఈ వాస్తవ మాటలు వాడు సాతాను సమాజానికి సంబంధించిన వాడు. ఈ మధ్య వాట్సాప్లో ఒక పోస్టింగ్ వచ్చింది. ఒక టీపీఎం విశ్వాసి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పెద్దోడైనంత వరకు ఇంచుమించు 50-60 years అంతవరకు టీపీఎంలోనే ఒరిజినల్ క్రిస్టియన్గా పెంతెకోస్తుగా పెరిగినాడు. అలా పెరిగి 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 ఏమైందో తెలియదు, కానీ మద్రాసులో, చెన్నైలో లూసిఫర్ చర్చ్, సైతాన్ సమాజం ఒకటి స్థాపించాడు. ఆ ఇంటర్వ్యూ ఫోన్ కాల్ ట్రాకింగ్ ఉంది. ఆ ట్రాక్లో అంటాడు, మా పద్ధతులన్నీ కూడా టోటల్గా బైబుల్కి ఆపోజిట్. మరి నువ్వు పెంతెకోస్తు విశ్వాసివి, దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడివి, నువ్వు ఎలా దారి తప్పావు అంటే వాడంటా, నేను ఇప్పుడే రైట్ ట్రాక్లో వచ్చినా, మీరందరూ డిసీవ్ అయిపోతున్నారు, మోసపోతున్నారు. ఎంత దారుణంగా ట్రాక్ తప్పాడో, సైతాన్ ఎంత కుయుక్తిగా మోసం చేశాడో అర్థం కాదు. బలమైన విశ్వాసి సైతాన్ సంఘం స్థాపించాడు. ఆ సంఘంలో క్రమం ఉండదట. ఆ సంఘం రోజు రోజు పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండదు, ఇష్టానుసారంగా సగం సగం బట్టలు వేసుకుంటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వారు లోపలికి వచ్చినప్పుడు బైబుల్ తొక్కి రావాలి లోపలికి. లూసిఫర్ చర్చ్, దేవుడనే ప్రతి చోట లూసిఫర్ అనే మాట రాసుకున్నారు. సైతాన్ సైతాన్ సైతాన్ని పూజిస్తారు. అక్కడ ప్రసంగాలు తక్కువ అంట, షార్ట్ మెసేజ్, కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంట. అట్లా ఉంటే ఎంతమంది అట్రాక్ట్ అయిపోతారు. ఇట్లా స్ట్రిక్ట్గా ఖండించి బుద్ధి చెప్పి మాటి మాటికి వాక్యంతో కొడతా ఉంటే ఎంతమంది మెచ్చుకుంటారు ఈ బోధని. మీరు ఎలాగైనా ఉండండి అంటే ఎంత ఫ్రీ ఉంటుంది, ఎంత స్వాతంత్రం ఉంటుంది. అలాంటి సంఘాలకి ఎంతమంది వెళ్తారు. సైతాన్ ఎంత మోసం చేస్తున్నాడో వింటున్నారా మీరు? వాడు క్రైస్తవుడు కాదు, కానీ క్రైస్తవునిలా నటిస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, వాడు వాస్తవానికి తోడేలు, కానీ గొర్రె చర్మం వేసుకున్నాడు. గొర్రె చర్మం చూడటానికి గొర్రె, కానీ లోపల తోడేలు, క్రూరమైన తోడేలు. స్వభావం మంచిది కాదు, అతని బుద్ధి మంచిది కాదు. అలాంటి క్రూరమైన మనుషులు మన మధ్యలో ఉంటారు, క్రూరమైన మనుషులు. కనుక ఒక సేవకునిగా నా ప్రార్థన, నా కోరిక, నా బోధ, నా బాధ, మీరందరూ కూడా ఒక గురుగులా పెరగవద్దు. మీరందరూ స్పష్టముగా స్వచ్ఛమైన గోధుమలుగా రేపు బ్రతికినా చనిపోయినా దేవుని రాజ్యంలో ప్రవేశించే కృప మీరు పొందుకోవాలి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోరుమలు గురుగులు రెండు పెరుగుతున్నాయి, పెరగనివ్వండి. ఎవరు ఎలా ఉంటే ఉండనివ్వండి. లెట్ దెమ్ గ్రో ఆల్సో. వారు లోకరీతిగా పెరగనివ్వండి. మీరు ఆత్మలో ఎదగండి. బలహీన చూసి నువ్వు బలహీనమైపోవద్దు. పడిపోయే వారిని చూసి నువ్వు పడిపోకో. మనుషుల వైపు చూడకో, దేవుని వైపు చూస్తూ
ముందుకు సాగిపో. అటు విస్తారమైన కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ఆమేనంటారా? ఇంకా గట్టిగా అందరూ మోకాలు